హాయ్ అండి. అందరూ బాగున్నారు గదా! సో, వెల్కమ్ టు యోగ్ స్టాక్. థాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మై వీడియోస్. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే వీడియోలని మీకు నచ్చినట్టయితే మాత్రం ఒక నలుగురికి షేర్ చేయండి. నాకు లైక్ ఇయటం మాత్రం మర్చిపోకండి. ఇవాల్టి టాపిక్ ఏంటంటే విజిట్ వీసాలు గూడా చాలామందికి అంటే బి1, బి2 వీసాలు చాలామందికి రిజెక్ట్ అవుతున్నాయని విన్నాను నేను. ఎందుకు రిజెక్ట్ అవుతున్నాయి? మీరేం ప్రిపేర్ అయ్యుండాలి అంటే యాక్చువల్‌గా ఆహ్, చాలా మిస్టేక్స్ ఇంతకుముందు జరిగినాయి గదా! నేను చెప్పాను. ఓవర్ స్టే ఉండడమో, లేతే వర్క్ జేయడమో ఇలాంటియన్నీ. మళ్ళీ మనం సేమ్ టాపిక్ మాట్లాడుకోకుండా ఏం చేద్దామంటే ఈ ఈ వీడియోలో మీరెలా ప్రిపేర్ అవ్వాలి? మీరు వాళ్ళని కన్విన్స్ చేయడానికి ఏం జేయాలి? అనేది నేను చెప్తాను నేను. ఫస్ట్ థింగు మీరు మైండ్‌లో పెట్టుకోవాల్సిందేంటంటే, మనము వీసా ఆఫీసర్ దగ్గరికి ఇంటర్వ్యూకెళ్ళినప్పుడు వాళ్ళకి మనతోటి గంటలు, గంటలు స్పెండ్ చేసేడానికి టైం ఉండదండి. ఎందుకంటే రోజుకొక 100, 150 అప్లికేషన్‌లు వాళ్ళు డీల్ చేయాలి. బోలెడుంటాయి హెచ్-1 వీసాలు, ఎఫ్-1 వీసాలు 100 రకాల వీసాలున్నాయి అమెరికాకి. కాబట్టి ఏంటంటే మనకిచ్చేది చాలా లిమిటెడ్ టైము. మీరు ఇంత డాక్యుమెంట్స్ పట్టుకొనెళ్తారు. అందులో ఒక్క పేపర్ కూడా వాడికి చెక్ చేసే టైం ఉండదు. వాడేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీసా ఇవ్వాలా వద్దా అనేది మన మాటల్లోనే అర్థమైపోతది వాడికి. సో, మనకి గనక వాడొక 3 మినిట్స్, 4 మినిట్స్, 5 మినిట్స్ మనతో మాట్లాడాడు అంటే నిజంగా మనకు వీసా వచ్చినట్టు అనుకోవాలి. అంత టైం వాళ్ళకి ఉండదు. కాబట్టి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు విజిట్ వీసా మీద ఎళ్ళేవాళ్ళు, పిల్లలు ఉన్నవాళ్ళు, తల్లిదండ్రులు వాళ్ళు ఎవరైనా ఎళ్తున్నారు కదా! ఇదివరకు బానే వచ్చేయండి వీసాలు. ఇప్పుడు ఈ మధ్యనే తగ్గింది. చాలా వీసాలు రిజెక్ట్ అవుతున్నాయి. ఎందుకవుతున్నాయి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ లేకపోతే మోస్ట్ ప్రాబబుల్లీ వీసా వచ్చే ఛాన్స్ అయితే 100% లేదు. డెఫినిట్‌గా లేదు. ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరొక చిన్న షాప్ ఓనరో లేకపోతే ఏదో అంటే మీ అబ్బాయి అమెరికాలో ఉన్నాడు. ఓకే. మీరొక చిన్న షాప్ నడిపిస్తున్నారండి ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడన్నా. మీకొచ్చే ఇన్‌కమ్ ఏంటంటే మీకు సరిపోతుంది. ఫైన్. నో ప్రాబ్లమ్. మీరు మీ లైవ్లీహుడ్ ఎంజాయ్ జేయటానికి, తర్వాత మీ పిల్లోడిని చదివించటానికి దానికి సరిపోయింది. ఇప్పుడొచ్చేదేంటంటే ఆడక్కడ సెటిల్ అయ్యాడు, జాబ్ జేస్తున్నాడు ఫైన్. కానీ మీకంటూ స్టెబిలిటీ ఇక్కడ లేదు. అంటే ఇప్పుడు మీరు ఫైనాన్షియల్‌గా మీకొక ఆస్తో, లేకపోతే ఒక ఇల్లో, ఒక జాబో ఇట్లాంటివేమీ లేవు. మీరు వెళ్ళి ఎనక్కొస్తారని గ్యారంటీ ఏంటి? సో, ఇలాంటి వాళ్ళకి ఎక్కువ రిజెక్షన్స్ అవుతాయండి. ఎందుకవుతాయి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి వచ్చే అనుమానం ఏంటంటే, విజిట్ వీసా అంటే ఏంటి? మీరు ఎళ్ళాలి, విజిట్ జేయాలి, వెనక్కి రావాలి. కంపల్సరీ వెనక్కి రావాల్సిందే. ఓకే. వెనక్కి వస్తారన్న గ్యారంటీ వాడికనిపిచ్చదు. ఎందుకంటే మీరు ఫైనాన్షియల్లీ స్టేబుల్ గాదు గదా! ఎళ్లి అక్కడ ఉండిపోయి జాబ్ జేసుకుంటారేమో అన్న ఉద్దేశ్యంతోటి వాడు ఆలోచిస్తాడు. మనమేంటంటే మన పిల్లల దగ్గరికెళ్తున్నామని మనం ఆలోచిస్తాం. సో, ఫైనాన్షియల్ స్టెబిలిటీ తక్కువుంటే వీసా వచ్చే అలా రాదని గ్యారంటీ ఏమీ కాదు. రావచ్చు ఒక్కొక్కసారి. మీరు ఎక్స్‌ప్లెయిన్ చేసుకునే విధానాన్ని బట్టి గూడా ఉంటది. కానీ ఏంటంటే, మనకి ఫైనాన్షియల్ స్టెబిలిటీ గనక బాగా ఉంటే మాత్రం డెఫినిట్‌గా వీళ్ళు ఎనక్కొస్తారు అనే ఛాన్స్ ఉంటది. లేదు అలాంటి సిట్యుయేషన్స్‌లో మీరు చాలా చిన్న బిజినెస్ ఓనరు కానీ మీ పిల్లోడి దగ్గరికెళ్దాం అనుకుంటున్నారు అన్నప్పుడు మీకు ఎనక్కి రావడానికి ఏమేమి రీజన్స్ ఉన్నాయి? జనరల్‌గా చెప్పండి. ఆ షాప్ మీరు లేకపోయినా నడుస్తది. పెద్ద ప్రాబ్లమ్ ఏం లేదు. మళ్ళీ వెనక్కి రావడానికి నాకింకో ఇద్దరు పిల్లలున్నారండి. ఆళ్ళు చదువుకుంటున్నారు. కంపల్సరీ రావాలి. వాళ్ళ బాగోగులు చూసుకోవాలి. ఈ ఛాన్సెస్‌లో మీకు వచ్చే ఛాన్స్ ఉంటది. ఎందుకంటే మీరు కంపల్సరీ మీ పిల్లల కోసమైనా వెనక్కొస్తారుగా. అక్కడ ఉండిపోరు కదా! అలా ఒక పాజిటివ్ ఉంటదనమాట. మీ పిల్లలు ఇద్దరు సెటిల్ అయిపోయారు. ఓకే. మీ పిల్లోడు ఒకడు బెంగుళూరులో సెటిల్ అయ్యాడు. ఒకడు అమెరికాలో సెటిల్ అయ్యాడు. నేను వాళ్ళ దగ్గరికెళ్తున్నా అంటే బెంగుళూరులో ఉన్నోడి దగ్గరికి రాకపోయినా అమెరికాలో ఉన్నోడి దగ్గర సెటిల్ అయిపోవచ్చు. నో ప్రాబ్లమ్ ఇల్లీగల్‌గా అక్కడ. అలా ఆలోచిస్తారనమాట. వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ అలా ఉంటది. ఎందుకంటే వాడు మీ అప్లికేషన్‌ని డీల్ చేసే ముందు ఒక హెచ్-1 అప్లికేషన్ డీల్ చేస్తాడు. ఒక ఎఫ్-1 అప్లికేషన్ డీల్ చేస్తాడు. ఓ రకరకాల అప్లికేషన్ డీల్ చేస్తారు. మీ అప్లికేషన్ తీయంగానే కొత్తగుంటది. వాడికేం అర్థం కాదు. వాడు అడిగేది ఒకటే. అమెరికా ఎందుకెళ్తున్నావు? మా అబ్బాయి ఉన్నాడు. ఓకే. ఎన్ని రోజులుంటావు? వారమా? 10 రోజులా? నెల రోజులా? అక్కడ నువ్వేం చేస్తావు? సో అండ్ సో. 30 సెకండ్స్, 40 సెకండ్స్ అంతకన్నా ఎక్కువ వాడు టైం తీసుకోడు. సరే నువ్వెళ్తావా? మళ్ళీ వెనక్కొస్తావని గ్యారంటీ ఏంటి? వాడు అడిగేది ఒకటే క్వెషన్ అండి. నువ్వు వెనక్కొస్తావని గ్యారంటీ ఏంటి? సార్ నాకు జాబ్ ఉంది. నేను గవర్నమెంట్ జాబ్ ఎంప్లాయీ హోల్డర్‌ని. నాకు నెల నెల జీతమొస్తది. ఇదిగో నా సొంత ఇల్లుంది. నేను చచ్చినట్టు వెనక్కి రావాలి. అక్కడుంటే నాకెట్లా కుదురుతది? నాకు గవర్నమెంట్ ఊరుకోదు కదా! జాబ్ చేయకపోతే.
ఫైన్. లేదు నాకు 10 ఎకరాల పొలం ఉందండి. నేను పొలం చేసుకోవాలి. వెనక్కొస్తా కంపల్సరీ రావాల్సిందే. నా పొలం ఎవడు చూసుకుంటారు నేను లేపోతే? ఫైన్. లేదు నేను రిటైర్డ్ ఎంప్లాయీనండి. పెన్షన్ వస్తుంది నాకు. నేను ఇక్కడే ఉంటా. నేను అక్కడ ఉంటే నాకు ఇక్కడ పెన్షన్ రాదు. కాబట్టి కంపల్సరీ నా వెనక్కి రావాల్సిందే. ఫైన్. అలాగా మీరు ప్రాపర్ ప్రిపరేషన్ అంటే మీరు ముందే ప్రిపేర్ అయ్యి ఉండండి. అక్కడికెళ్ళిన తర్వాత ఆలోచించుకొని ఏం చెప్దాము, ఏంటి అనేది 4 రకాల ఆలోచనలన్నీ పెట్టుకోకుండా స్ట్రెయిట్‌గా వాడు అడిగే పాయింట్ మీరు అమెరికా ఎందుకెళ్తున్నారు? మా అబ్బాయి ఉన్నాడు. మా అమ్మాయి ఉంది. లేకపోతే చూడడానికెళ్తున్నా. లేకపోతే నాకు కంట్రీ నచ్చింది. నయాగరా ఫాల్స్ చూద్దామని ఎళ్తున్నది. ఏదో ఓకే. ఎన్ని రోజులుంటారో తర్వాత ఎప్పుడు ఎనక్కొస్తారు? 2 నెలలుండి ఎనక్కొచ్చేస్తా. సో, ఆ ఎనక్కొచ్చేస్తా దగ్గరనే మొత్తం అంతా డిసైడ్ అయిపోయుంటది. మెయిన్ ఎనక్కి రావడానికి మీకున్న బ్యాక్‌గ్రౌండ్ ఏంటి అనే దాని మీదనే మీ వీసా డిపెండ్ అయ్యి ఉంటదనమాట. మీ పిల్లోడు అక్కడ ఉన్నాడన్న దాని మీద డిపెండ్ అయ్యి ఉండదు. లేపోతే మీ అబ్బాయి జాబ్ చేస్తూ లక్షలు సంపాదిస్తున్నాడా దాని మీద డిపెండ్ అయ్యి ఉండదు. మీరు ఫ్లైట్ టికెట్ కొనుక్కుంటారా, కొనుక్కోరా అనే దాని మీద డిపెండ్ అయ్యి ఉండదు. మీ విజిట్ వీసా మోర్ ఆర్ లెస్ డిపెండ్ అయ్యి ఉండేది ఒకే ఒక్క క్వెషన్ మీద ఏందంటే మీరు వెనక్కొస్తారా, రారా అనే దానికి మీరు ఎలా ప్రిపేర్ అవుతారని ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయ్యి నా సజెషన్ ఏంటంటే కాన్ఫిడెంట్‌గా ఆన్సర్ చేయండి. నో ప్రాబ్లమ్. మీరు కాన్ఫిడెంట్‌గా చెప్పండి. యెస్ అండి మేము వచ్చేస్తాం. మాకక్కడ అవసరం ఏంటండి? నాకు ఇక్కడ షాప్ ఉంది. నేను షాప్ చూసుకోవాలి. దాని దగ్గర నలుగురు ఎంప్లాయీస్ పని చేస్తున్నారు. ఇదిగో నాకు నెలకి ఇంత ఇన్‌కమ్ వస్తది. ఇగో నేను ఈ బ్యాంక్‌లో ఏస్తున్నా. ఆడికెళ్ళిన తర్వాత మా అబ్బాయి చూసుకుంటాడు నా ఖర్చులన్నీ. ఇదిగో మా అబ్బాయి బ్యాంక్ స్టేట్‌మెంటు. మీరు కాన్ఫిడెంట్‌గా చెప్పండి. వస్తది వీసా. బట్ ఫైనాన్షియల్ బ్యాకప్ లేపోతే కొంచెం రేరెస్ట్ ఇన్ ద రేర్. లేదు మీ అకౌంట్‌లో 20,00,000, 30,00,000 ఉన్నాయి. యెస్ నేను వచ్చేస్తా అండి. నాకిక్కడ అమౌంట్ ఉంది. నేనిక్కడ బిజినెస్ చూసుకోవాలో, లేపోతే నేనిక్కడ సంథింగ్ ఎల్స్ ఏదో జేయాలో అలా వెనక్కి రావడానికి మీరు కాన్ఫిడెంట్‌గా చెప్పండి. సో, మీరు ఏం చేస్తారంటే దీని విషయంలోనే ఎక్కువ ఫోకస్ చేయండండి. బిజినెస్ వీసా మీద గానీ, మన విజిట్ వీసా మీద గానీ ఎవరైతే బిజినెస్ వీసా మీద అంటే ఆబ్వియస్లీ ఎళ్ళే వాళ్ళకి ఇబ్బంది ఏమి ఉండదు. ఎందుకంటే ఆళ్ళకి బిజినెస్ ఉంటది కాబట్టి ఆళ్ళు వెనక్కొస్తారని ఎవడైనా అనుకుంటాడు గానీ విజిట్ వీసా మీద ఎళ్ళేవాళ్ళు ఎందుకంటే నాకు చాలామంది కామెంట్‌లలో వీసాలు రిజెక్ట్ అవుతున్నాయండి. విజిట్ వీసాకి ఏం జేయాలి? ఎలా ఎళ్ళాలి? ఎలా ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వాలి? మేమెళ్తున్నాము. నెక్స్ట్ మంత్ ఎళ్దాం అనుకుంటున్నాము. అంటే పిల్లలు చాలామంది అక్కడ ప్రెగ్నెంటు వాళ్ళు ఉన్నారు గదా! సో, మీరు అది కూడా ఎక్కువ ఫోకస్ చేయొద్దండి. ప్రెగ్నెంట్ ఉంది గాబట్టి ఎళ్తున్నాను, సపోర్ట్ కోసం ఎళ్తున్నాను అని ఫోకస్ చేయకుండా ఎక్కువ వాళ్ళ దగ్గర స్పెండ్ జేయడానికెళ్తున్నా కంట్రీ చూడ్డానికెళ్తున్నా. మా పిల్లలు నన్ను అటు ఇటు తీసుకెళ్తా అన్నారు. నయాగరాకి తీసుకెళ్తా అన్నారు. లేపోతే ఇంకో చోటికి తీసుకెళ్తా అన్నారు. ఇలాంటి వాటి మీద ఫోకస్ జేయండి. దీన్నన్నిటికన్నా ఎక్కువ మీరు కాన్ఫిడెంట్‌గా చెప్పాల్సిందేంటంటే, నేను గ్యారంటీ రిటర్నొస్తా అనే ఒక్క దాని మీదనే డిపెండ్ అయ్యి ఉంటది. మీ వీసా. ఓకే. సో, మీరు దీనికి మాత్రం ప్రిపేర్ అయ్యుండండి. మోర్ ఆర్ లెస్ ఎవరైనా నా వీడియో చూసిన వాళ్ళు గనక ఒకవేళ మీరు ఈ మధ్యనెళ్లి వీసాలు గనక రిజెక్ట్ అయ్యుంటే మీరు దయచేసి కామెంట్‌లలో మెన్షన్ చేయండి. ఎందుకు అంటే, నెక్స్ట్ ఎవరైనా వీసా కోసం వెళ్ళే వాళ్ళుంటారు గదా! వాళ్ళు ప్రిపేర్ అవుతారు. అంటే ఏ రీజన్ కింద మొన్న ఒకాయన కామెంట్‌లో మెన్షన్ చేశారు. నేను అన్నీ అడిగానండి, అన్ని ఆన్సర్‌లు చెప్పానండి. అయినా రిజెక్ట్ అయింది. అంటే ఆళ్ళకి మీ మీద కాన్ఫిడెన్స్ లేదు. అంటే మీరు మళ్ళీ రిటర్న్ వస్తారన్న కాన్ఫిడెన్స్ లేదు. ఒక్కటే ఒక్కటండి రిటర్న్ వస్తారన్న కాన్ఫిడెన్స్ లేకపోతే వీసా ఆఫీసర్ వీసా ఇవ్వడు. దట్స్ వన్ అండ్ ఓన్లీ క్వెషన్. దానికి వేరే ఏమీ లేదు. వాళ్ళకి గావాల్సింది రిటర్న్ వస్తాడన్న నమ్మకం గావాలి. ఆ నమ్మకం క్రియేట్ జేయడానికి మీరు ప్రిపేర్ అయ్యి ఉండండి. ఒక నలుగురితో మాట్లాడండి. మీ ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఏంటో మీకు తెలుస్తది కాబట్టి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏంటి అనేది చూసుకోండి. సో, డెఫినిట్‌గా మీకైతే వీసా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి ఒక నలుగురికైతే షేర్ జేయండి. ఇంకా నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ జేసుకోండి. థాంక్ యూ.